హాయ్ అండి, ప్రావీణ్య ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మామిడికాయ నిల్వ పచ్చడి తయారీ విధానం చూసేద్దాం. కావలసిన పదార్థాలు: చిన్న సైజు 5-6 కాయలు, ఇవి చిన్న రసాలు. వాటికి కావలసిన పదార్థాలు: ఆవాలు 150 గ్రాములు, పసుపు 2 స్పూన్లు, ఉప్పు 350 గ్రాములు, నూనె 600 గ్రాములు, కారం 350 గ్రాములు, వెల్లుల్లి 75 గ్రాములు, మెంతిపిండి 2 స్పూన్స్. తయారీ విధానం: ముందుగా కాయల్ని బాగా కడిగి పొడి బట్టతో తుడిచి 1 గంట సేపు నీడలో ఆరనివ్వాలి. తర్వాత ఆవాలు, మెంతులు, ఉప్పు, వెల్లుల్లి ఎండలో 1 గంట సేపు ఆరిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిలో సగభాగం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయల్ని ముక్కలు చేసి అందులో ఉన్న గింజ నార తీసి ఈ ముక్కల్ని కూడా మరో 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఈ ముక్కలు ఆరేలోపు మసాలాలను కొలుచుకుందాం. ఉప్పు 350 గ్రాములు, వెల్లుల్లి పేస్ట్ 50 గ్రాములు, నూనె 600 గ్రాములు, పసుపు 2 స్పూన్లు, కారం 350 గ్రాములు, ఆవపిండి 150 గ్రాములు, వెల్లుల్లి పేస్ట్ 50 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 25 గ్రాములు, మెంతిపిండి 2 స్పూన్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక వెడల్పాటి టబ్బు కానీ స్టీల్ బేసిన్ కానీ తీసుకొని అందులో మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. ఒక చిన్న గిన్నె ప్రకారం 4 కప్పులు లేదా కిలోల్లో అయితే 2 కిలోల వరకు వచ్చాయి. ఇప్పుడు తీసుకున్న మామిడి ముక్కలకి నూనె, పసుపు పట్టించి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ముక్కలకు నూనె పట్టే వరకు మరో బేసిన్ తీసుకొని అందులో ముందు తీసి పెట్టుకున్న మసాలాలు కొలుసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మసాలాలని నూనెలో నానపెట్టుకున్న మామిడి ముక్కల్లో కలుపుకోవాలి. ఈ మిశ్రమం గాజు సీసాలో కానీ పింగాణి జాడీలో కానీ మూత పెట్టి ఒక కాటన్ బట్టతో కట్టి పెట్టుకోవాలి. ఇవి 3 రోజుల తర్వాత మరోసారి కలిపి నిల్వ చేసి పెట్టుకోవాలి. 2 కిలోలు మామిడికాయ ముక్కలకి మనం 600 గ్రాముల వరకు నూనె పట్టించాము. అలా పట్టించడం మూలంగా సంవత్సరం వరకు ముక్క గట్టిగా ఉంటుంది. అలాగే మిగిలిన నూనె కూడా జాడీలో మనము పచ్చడిని స్టోర్ చేసినప్పుడు మిగిలిన నూనె కూడా పైనుంచి వేసినట్లయితే మామిడికాయ పచ్చడి బూజు పట్టకుండా సంవత్సరం అంతా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి ఆహార పదార్థాలు మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మన ప్రావీణ్య ఛానల్ని ఫాలో అవ్వగలరు.